రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? అంటే రోబోట్ సర్జరీ చేస్తుందా? లేదా డాక్టర్ సర్జరీ చేస్తాడా? ఇది ఒక చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్ అండ్ చాలా దేర్ ఆర్ సో మెనీ మిత్స్ సరౌండెడ్ ఇట్. చాలా అపోహం ఉన్నాయి. రోబోటిక్స్ అని స్పెషలైజ్డ్ ఈచ్ డిపార్ట్మెంట్కి డిఫరెంట్ రోబోటిక్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్ సర్జరీలో ఉన్న, ఆంకాలజీలో ఉన్న, ట్యూమర్ క్యాన్సర్లో ఉన్న రోబోస్ అన్ని, డావిన్సీ రోబోస్ అన్ని దే ఆర్ కంప్లీట్లీ ఆటోమేటెడ్. ఇప్పుడు రీసెంట్గా మేబీ ఒక 7 to 8 years నుంచి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్, అడ్వాన్స్ టెక్నాలజీ అని వచ్చిన తర్వాత it has become an armamentarium, wonderful tool in the hands of a proper orthopedic surgeon. ఓకే సార్. సో రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? అంటే రోబోట్ సర్జరీ చేస్తుందా? లేదా డాక్టర్ సర్జరీ చేస్తాడా? ఇది ఒక చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్ అండ్ చాలా దేర్ ఆర్ సో మెనీ మిత్స్ సరౌండెడ్ ఇట్. చాలా అపోహం ఉన్నాయి. రోబోటిక్స్ అని స్పెషలైజ్డ్ ఈచ్ డిపార్ట్మెంట్కి డిఫరెంట్ రోబోటిక్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్ సర్జరీలో ఉన్న, ఆంకాలజీలో ఉన్న, ట్యూమర్ క్యాన్సర్లో ఉన్న రోబోస్ అన్ని, డావిన్సీ రోబోస్ అన్ని దే ఆర్ కంప్లీట్లీ ఆటోమేటెడ్. అది దే ఆర్ మాన్యువల్లీ హ్యాండిల్డ్ బై అ సర్జన్. ఒక సర్జన్ వేరే రూమ్లో కూర్చొని దానిలో ఉన్న ఇట్స్ కైండ్ ఆఫ్ వీడియో గేమ్ ప్లే చేసినట్టు ది మూవ్ ద హ్యాండిల్స్. బట్ వెన్ వీ కమ్ టు ఆర్థోపెడిక్ సర్జరీ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి మనం వచ్చినప్పుడు, రోబో ఒక లాయల్ అండ్ వెరీ డెడికేటెడ్ అండ్ ఇంటెలిజెంట్ అసిస్టెంట్. మోస్ట్ ఆఫ్ ద సర్జరీ ఈజ్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ద సర్జన్. కానీ ఓన్లీ బోన్ కట్స్ వరకు, ఒక బోన్ కట్స్, మనం బోన్ ఎంత ఎగ్జాక్ట్గా కట్ చేయాలి, ఎంత యాంగిల్లో కట్ చేయాలి, ఎంత కట్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రోబో హెల్ప్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద సర్జరీ ఈజ్ ప్లాన్డ్ బై సర్జన్. రోబో విల్ ఎగ్జిక్యూట్ ఇట్ టు ద పర్ఫెక్షన్ ఆఫ్ వాట్ వీ వాంట్. సార్, ట్రెడిషనల్ రీప్లేస్మెంట్ అనేది కొన్ని డికేట్స్గా చేస్తూ వస్తున్నారు. బట్ రీసెంట్గా రోబోటిక్ రీప్లేస్మెంట్ కూడా వచ్చింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇట్ అండ్ ట్రెడిషనల్లో లిమిటేషన్స్ ఏమున్నాయి? అవి రోబోటిక్ ఎలా సాల్వ్ చేస్తుంది? ట్రెడిషనల్ రీప్లేస్మెంట్ ఇట్స్ బీన్ దేర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఒక 25 to 30 years నుంచి ట్రెడిషనల్ రీప్లేస్మెంట్ ఈజ్ బీయింగ్ డన్. ఇప్పుడు రీసెంట్గా మేబీ ఒక 7 to 8 years నుంచి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్, అడ్వాన్స్ టెక్నాలజీ అని వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఆర్మటోరియం. ఇట్స్ వండర్ఫుల్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అ ప్రాపర్ ఆర్థోపెడిక్ సర్జన్. మనం ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, ఇప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కంపేర్ చేసినట్టయితే, ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ రిజల్ట్స్ over the decade. Compared to traditional. Traditional knee surgery has given wonderful results from last 22 decades or so. But దాంట్లో కొన్ని patients, they were not very happy with the knee. A percentage of 20% patients, ఆ పేషెంట్స్లో మనం ఏమంటే దే ఆర్ ఏబుల్ టు వాక్, నడవగలుగుతున్నారు, ఎంత దూరం అయితే వాక్ చేయొచ్చు. కానీ కొన్ని ఇష్యూస్ లైక్ స్టేర్స్ ఎక్కినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, ఎస్పెషల్లీ దిగినప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. అండ్ దే డోంట్ ఫీల్ దట్ ఏదో ఒక ఆర్టిఫిషియల్ జాయింట్ ఉన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది, ఆ జాయింట్లో ఫీల్ ఉంటుంది. దే నాట్ ఏబుల్ టు పిన్ పాయింట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, కొన్ని రూటీన్ యాక్టివిటీస్ చేయగలుగుతున్నారు, బట్ దే నాట్ వెరీ హ్యాపీ. 80% of the patients are very happy, but 20% of the people, there is something lacking. Not satisfied. Something lacking. We don't know what it is. Something which is lacking, whether it is the technique of the surgery, implant improve cheyala, alado different anatomy untada patients. So when we studied, most of the doctors, even in Europe and America, when they studied it, study చేసిన తర్వాత what they understood was that every knee is a different knee. ఇంతకుముందు మనం ట్రెడిషనల్ సర్జరీ చేసినప్పుడు మనము అన్ని నీస్ని ఒక స్ట్రేట్లో పెట్టేది, మెకానికల్ యాక్సెస్ అని అనేదాము. సో ఒక హిప్ జాయింట్స్ అంటారు, నీ జాయింట్స్ అంటారు, అండ్ యాంకిల్ జాయింట్స్ అంటారు. దే షుడ్ బి అ స్ట్రేట్ లైన్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ యాంగిల్. ఒక 0 degree ఉండాలి, 180 degree లైన్ లాగా ఉండాలి. సో కానీ ఎవ్రీ నీ ఈజ్ అ టోటలీ డిఫరెంట్. వెన్ వీ స్టడీడ్ సో మెనీ నీస్, దే వాజ్ అ స్టడీ డన్ ఇన్ యూరోప్, ఇన్ బెల్జియం అండ్ ఇన్ కెనడా. ఆ స్టడీ పబ్లిష్ చేసిన తర్వాత వాట్ వీ రియలైజ్డ్, దట్ స్టడీ వాజ్ పబ్లిష్ ఇన్ 2021. ఆ రియలైజ్ అయిపోయిన తర్వాత దేర్ ఆర్ డిఫరెంట్ ఫీనోటైప్స్. ఇప్పుడు మనం జెనెటిక్ ఎలా ఉంటుంది కదా, ఒక ఫేస్ డిఫరెంట్ ఉంది, నోజ్ డిఫరెంట్ ఉంది, మన డిఎన్ఏ డిఫరెంట్ ఉంది. సో అలాగని ఎవ్రీ నీ ఈజ్ డిఫరెంట్. Every knee is unique. What we are doing earlier was that we are getting everyone and fitting into some E size, one size fits all. That we are doing. That was the knowledge which we had earlier, which changed completely after this publication. So now we have something called as 9 phenotypes knee unnai. Different knee unnai. So we understand knee more phenotype, at a phenotype level, at a genetic level we are able to understand knee. So that is what we are lacking. So once we understand what phenotype the patient is fits, personalized knee antam. So ee patient ki this was the knee before the arthritis started. Knee arugudalam start ayek mundu knee ela undedi, which phenotype it was. ఆ ఫీనోటైప్ని మనం వీఆర్ ఏబుల్ టు రెప్లికేట్. అదే ఫీనోటైప్లో మనం పెడుతున్నాం, ఒక పర్సనలైజ్ knee లాగా వీఆర్ ఏబుల్ టు రీప్లేస్ దట్ knee టు ద పేషెంట్.
ఆ పర్సనల్ knee పెట్టిన తర్వాత there is no question of feeling that it is an artificial joint. So we have come up with something called as forgotten joint score అని. Over a period of time, maybe just 6 to 9 months surgery tarvata, most of the patients, they forget that they have a replacement. It is more like a natural knee. Why we are able to do that? Because we are able to reproduce what phenotype, ఒక 9 phenotype లో ఒక బాక్స్లో ఏ బాక్స్లో ఉన్నారో అదే బాక్స్లో we are putting them back after surgery, which we were not able to do with the conventional surgery చేసినప్పుడు అన్ని ఒక పర్ఫెక్ట్ ఒక వన్ సైజ్ ఫిట్స్ ఆల్ పరిస్థితి లేకుండా ఇప్పుడు విత్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీ ఒక పర్సనలైజ్ నీ డిజైనర్ నీ లాగా ఒక పర్సనల్ అబ్సల్యూట్లీ విచ్ ఫిట్స్ టు యువర్ నీ అది చేస్తున్నాం కాబట్టి ద రిజల్ట్స్ విల్ బి అమేజింగ్. రిజల్ట్స్ ఆర్ అమేజింగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ మేజర్ థింగ్ ఇన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ ద ఫ్యూచర్. So as you said, sir, every knee is unique. Yes, every knee is unique. I'm surprised now when I moved to robotic surgery. కన్వెన్షనల్ మనం సర్జరీ చేసినప్పుడు వీ యూస్ టు థింక్ దట్ ఓకే ఇది లోపల మామూలుగా నీ ఏమంటే లోపల బెండ్ అవుతాయి, మీడియల్ సైడ్ టైట్ ఉంటుంది, అవుటర్ సైడ్ లూజ్ ఉంటుంది. బట్ వెన్ వీ అసెస్ త్రూ ద రోబో, every knee is totally different. They are tight in different degrees. They are tight medial side, lateral side. So totally every knee is a different. So ఒక కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది రోబోతో సర్జరీ చేసినప్పుడు. వీఆర్ ఏబుల్ టు అసెస్ ఇట్ కంప్లీట్లీ రాదర్ దెన్ జస్ట్ ఐబాలింగ్. So that is giving a perfect execution of the surgery, which should result in a beautifully post-operative results and a wonderful forgotten knee joint score.